నగరంలో మీరు ఈ రోజున ఏ రోడ్డు చూసినా, ఏ వీధి చూసినా, ఏ వార్డు చూసినా కూడా ప్రతి చోట ప్రతి 100 మీటర్లకి ఎక్కడో చోట ఏదో ఒక బిల్డింగ్ కట్టడము, షాపింగ్ మాల్ కట్టడము, లేదా ఉన్న బిల్డింగ్ని ఓల్డ్ బిల్డింగ్స్ డిమాలిష్ చేసి మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయడము లేదా రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఒకవైపు నిర్మాణ రంగం ముందుకు వెళ్తున్నందుకు సంతోషపడాల్సిన విషయం అయితే, అదే సమయంలో ఎవరైతే ఈ భవంతులు నిర్మిస్తున్నారో, షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారో, లేదా ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నారో, రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో, వారి యొక్క మౌలిక బాధ్యతలను మర్చి వారు ఎక్కడంటే అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేయడం వల్ల శాండ్ కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, మెటల్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, సిమెంట్ బ్యాగ్స్ కానివ్వండి, ఈ విధంగా వదిలివేయడం వల్ల, అంతేకాకుండా కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మిగిలిపోయినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అది భవిష్యత్తులో పనికొస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో అది రోడ్ల మీద వదిలేయడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు ఎంత క్లీన్ చేసినప్పటికీ రోజు రోడ్ల మీద ఇసుక కనబడుతూనే ఉంది. అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంకర కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఆ సంబంధిత గ్రావెల్ కావచ్చు, అది రోడ్ల మీదుగా దర్శనమిస్తూ ఉంది. ఇదే సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా 2 వీలర్స్ స్కిడ్ అయి పడిపోవడమే కాదు, అవి ప్రాణాలు కూడా తీసేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి నగర ప్రజలందరికీ, ముఖ్యంగా ఎవరైతే భవంతులు నిర్మిస్తున్నారో, ఎవరైతే కమర్షియల్ కాంప్లెక్సెస్ కడుతున్నారో, ఎవరైతే రెనోవేషన్ లేదా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన గమనిక, మీరు ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఇసుక కానీ, గ్రావెల్ కానీ, లేదా మెటల్ కానీ, సిమెంట్ బ్యాగ్స్ కానీ, లేకపోతే ఆ కన్స్ట్రక్షన్ ఉపయోగించేటువంటి కర్రలు కానీ, ఏ సామాగ్రి అయినా సరే ఆ నిర్మాణ సామాగ్రిని దయచేసి మున్సిపల్ రోడ్లపైన, మున్సిపల్ డ్రైన్లపైన పెట్టవద్దని, మీది కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ సైట్లోనే మీరు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు సివిక్ సెన్స్తో, పౌరస్పృహతో పనిచేసుకోవాలని, దానివల్ల మిగిలిన వారికి ఇబ్బంది జరగకూడదని, ముఖ్యంగా ప్రమాదాలకు తావివ్వకూడదని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాను. అయితే ఇది చెప్పిన తర్వాత కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు కన్స్ట్రక్షన్ మెటీరియల్ రోడ్ల మీద వేస్తారో ఖచ్చితంగా వారి మీద మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారము, టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారము వారి మీద పెనాల్టీ వేయడమే కాకుండా అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ప్రజల యొక్క భద్రత కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం మీరు మీ వంతుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, మీ స్వార్థం కోసం, మీ నిర్మాణం కోసం మిగిలిన ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.